తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళంలో కొత్త హామీలిచ్చి వచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 100% రుణమాఫీ అయిన ఊరిని చూపించాలని సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ వేదికగా సవాల్ విసిరారు. లంబాడీల ఓట్లు కావాలి కానీ వారి సంక్షేమాన్ని పట్టించుకోరా అని నిలదీశారు. సంత సేవాలాల్ కార్పొరేషన్ కు 100 కోట్లు ప్రకటించి ₹1 ఇవ్వలేదని ధ్వజమెత్తారు. లగచర్లలో గిరిజనుల్ని హింసించి భూములు లాక్కున్నారని మండిపడ్డారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు సైతం ఇవ్వట్లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చేసిన ఉద్దారకం చాలదంటే కేరళకు పోయి నిన్న కేరళలో పోయి ఏమంటుండు, మేము మొత్తం 6 గ్యారెంటీలు అమలు చేసినాం తెలంగాణలో, ఇక కేరళలో కూడా అమలు చేస్తామంటాం. ఏం చేసినావు ఆయన? ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇచ్చినావు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినావు, రైతు డిక్లరేషన్ అమలు చేసినవా, మహిళలకు మహాలక్ష్మి 2500 ఇచ్చినవా, అవ్వా తాతలకు 4000 పెన్షన్ ఇచ్చినవా, రుణమాఫీ పూర్తి చేసినవా, 15,000 రైతు బంధు ఇచ్చినవా, తులం బంగారం ఇచ్చినవా, ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చినవా, జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇచ్చే తెలివి కూడా అయిపోయాయి. ఇంకా పోయి కేరళలో పోయి ఎంతో మాట్లాడుతుండు. ఇలా కూట్ల రాయి తీయనుడట, ఏట్ల రాయి తీయడానికి పోయిందట. గ్రామ సభలల్లా అక్కజేళ్లు తిరగబడ్డారు నీ అధికారుల మీద, నీ ఎమ్మెల్యేల మీద, నీ మంత్రుల మీద. 100% రుణమాఫీ అయిన ఊరు ఉందా కొడంగల్లో? ఏ ఊరు కోదామరా రేవంత్ రెడ్డి? నీ కొడంగల్లో కూర్చొని మాట్లాడుతున్నా.